ఓం గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం మీరు వినబోతున్నారండి. శ్రీ సాయి లీలలు. 1 కాకా మహాజని, 2 ధుమాల్ ప్లీడరు, 3 నిమోంకర్ భార్య, 4 ములే శాస్త్రి, 5 ఒక డాక్టరు. వీరి అనుభవముల గురించి మీరు ఈ అధ్యాయంలో వినబోతున్నారు. బాబా భక్తులను ఎట్లు కలుసుకునేవారో, ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయంలో మనం చూసేదము. యోగుల కర్తవ్యము. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుచున్నాడన్న సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ యోగుల కర్తవ్యం పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. యథార్థముగా భగవంతుని కంటే వారు వేరుకారు. యోగులలో ఒకరగు సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించువారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతను వ్యయపరిచి ఎప్పుడునూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉండేవారు. వారికి ఇష్టం లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడా ఎరిగి ఉండరు. అట్టి వారికి బాబాను చూచుటకి ఎట్లు బుద్ధి పుట్టును. కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టంపై ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజన్ షిరిడీకి పోయెను. అచ్చట ఒక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవంను చూడవలెని అనుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని కాగా ఆశ్చర్యపడను. కానీ జవాబు ఇవ్వవలసి ఉండెను. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనేను, రేపు పొమ్ము. బాబా వాకాజ్ఞతో సమానము కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను. బొంబాయిలో తన కచేరీకి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉండెను. యజమాని షిరిడీలోనున్న కాక ఒక ఉత్తరము ఈ విషయమై వ్రాసెను. అది బొంబాయికి తిరిగి చేరినది. బావు సాహెబు ధుమాల్ ప్లీడర్. పైదానికి వ్యతిరేకముగా కథనిప్పుడు వినుడు. బావు సాహెబ్ ధుమాల్ కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసిన వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించెను. కానీ బాబా అందులకు ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడిలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను. ఈలోగా నిఫాడ్ మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. తరువాత ధుమాల్ నిఫాడ్కు పోయి కేసుకు హాజరవుటకు సెలవు పొందెను. అది కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోను గ్రామము వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబు నిమోన్కరు షిరిడీలోను తన భార్యతో నుండెను. ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడెను. బేలాపూర్ పోయి బాలుని
అచ్చటి బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలెనని తల్లి నిశ్చయించుకొనెను. కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానా సాహెబు మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞనిమ్మని వేడుకొనెను. బాబా ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యం చేయకుము, ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూరులో సుఖముగా 4 దినములు ఉండుము. నీ బంధువులందరినీ చూచిన పిమ్మట షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు. నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు ముల్లే శాస్త్రి. ముల్లే శాస్త్రి ఆచారము గల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన 6 శాస్త్రములను చదివి. ఆయనకు జ్యోతిష్యము సాముద్రికము కూడా బాగుగా తెలియను. అతడు నాగపూర్ కోటేశ్వరుడగు బాపు సాహెబ్ పుట్టిని గలుసుకొనుటకు షిరిడి వచ్చెను. బుట్టిని చూచిన పిదప బాబా దర్శనమునకే మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుచుండెను. దానిని తినువారు నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక వెంటనే పారవేయుటకు వీలగుచుండెను. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా ఉంచుకొనుడివారు. ములీశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడవుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచమని అడిగెను. బాబా దానిని వినక 4 అరటి పండ్లనిచ్చెను. తరువాత అందరూ వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి ముడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రం మొదలుగునవి ఆచరించుటకు మొదలుపెట్టెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున గేరు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని బాబా అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములేశాస్త్రిని బుట్టి అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లా అనుకొనెను, నేను పూర్తిగా ఆచారవంతుడను, నేను నిందులకు దక్షిణ నీయవలెను. బాబా గొప్ప యోగి అయి ఉండవచ్చును, నేను వారిపై ఆధారపడి ఉండలేదు. గొప్ప యోగి వంటి సాయి ధనుకుడగు బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచ్చే అతడు కాదనలేక పోయెను. తన పూజ ముగియకముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడననుకొని మసీదట్టిది కాదని బాబాకు దూరముగా నిలువబడి పువ్వులను బాబాపై విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు ఘోలవ్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది ఒక స్వప్నమేమో అని తలచెను. కానీ అతడు జాగ్రత్త అవస్థలోనున్నప్పుడు స్వప్నం ఎట్లగునో. అయితే వారి గురువు అచ్చటకిట్లు వచ్చెను. అతని నోట మాట రాకుండెను. చైతన్యం తెచ్చుకొని తిరిగి ఆలోచించెను. కానీ తన గురువు మసీదులో నెందుకుండుడని భావించెను. తుదకు మనస్సందిగ్ధము అన్నీయు విడిచి మసీదుపైకెక్కి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించుకొని నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతిని పాడిరి. కానీ ముల్లీశాస్త్రి తన గురుని నామము ఉచ్చరించెను. గొప్ప జాతివాడనను గర్వము తాను పవిత్రుడనను సంగతిని అటుండనిచ్చి తన గురుని పాదములపై పడి సాష్టాంగమునర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచినంతలో బాబా వానిని దక్షిణ అడుగుచున్నట్లు గాంచెను. బాబా వారి చిన్న ఆకారమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియో తన గురువును దర్శించి తిననియో చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యలీలలను గాంచిన వారందరూ నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేర్తిండు కాషాయ వస్త్రములు ధరించెదా అను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైన లీల.
ఒక డాక్టర్ ఒకనాడొక మామలతుదారు తన స్నేహితుడగు డాక్టరుతో షిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియు తాను మహమ్మదీయుడిని నమస్కరించననియు షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియు చెప్పెను. నమస్కరించుమని బలవంత పెట్టువారు కానీ చెప్పువారు కానీ ఎవరూ లేరని, తనతో కలిసి రావాలెననియు సంతోషముగా కాలము వెలుబుచ్చవలెననియు మామలతుదారు జవాబిచ్చెను. ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యనిమగ్నులైరి. తన మనోనిశ్చయమును మార్చుకొని మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించెనని అందరూ అడగసాగిరి. తన ప్రియదైవమగు శ్రీరాముడు ఆ గద్దెయందు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితినని డాక్టరు బదులిడెను. అట్లా అనునంతలో తిరిగి సాయిబాబానే అచ్చట కాంచెను. ఏమీ తోచక ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడెట్లు, వారు గొప్ప యోగ సంపన్నుల అవతారము అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఉపవాసము నుండెను. బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులోని బాబా దర్శనమునకై పోయెను. బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైనా విలువుగా తాను వచ్చినా ఏమి అని బాబా అతనిని ప్రశ్నించెను. ఈ ప్రశ్న వినుసరికి డాక్టర్ మనస్సు కరిగెను. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాద అందుకొనెను. గొప్ప ఆనందం అనుభవించెను. పిమ్మట తన గ్రామంనకు పోయెను. ఆ ఆనందము 15 దినముల వరకు అనుభవించెను. ఆ ప్రకారముగా సాయిబాబా యందు భక్తి వానికి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమనా, మనము మన గురువునందే స్థిరమైన నమ్మకం ఉంచవలెను. దానిని ఇంకెక్కడికి మార్చకూడదు. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ. 12వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్ర చదువరులకు ఈ వీడియోను షేర్ చేయగలరు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.